ఎమ్మెల్సీ నవీన్ రావు ఇంటికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. కాసేపట్లో నవీన్ రావు ఇంటికి హరీష్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న విచారణకు నవీన్ రావు హాజరయ్యారు. ఎమ్మెల్సీ నవీన్ రావు ఇంటికి బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. కాసేపట్లో నవీన్ రావు ఇంటికి హరీష్ రావు చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు సైదులు అందిస్తారు. సైదులు దీపిక, బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ నవీన్ రావు ఇంటికి వెళ్లారు. ఆయన్ని పరామర్శిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణకి హాజరయ్యారు. నిన్న ఉదయం 10 గంటలకి విచారణకి హాజరైనటువంటి నవీన్ రావు రాత్రి 10 గంటల వరకు కూడా విచారణలో ఆయన పాల్గొన్నారు. అనేక అంశాలు ఆయన సిట్ విచారించింది. అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి ఏ అంశాలకు ఆయన విచారణ జరిగింది ఏంటి అన్న దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా నిన్న కొంత ఆయన ఎక్కువ సమయం సిట్ విచారించిందనే ఒక కోణంలోనే ఆయన ఇంటికి ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఈపు వివేకానంద గౌడ్, అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కూకట్పల్లి నవీన్ రావు నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా నవీన్ రావు ఇంటికి చేరుకుంటారు. ఆయన్ని పరామర్శిస్తారు. నిన్న నవీన్ రావుని విచారించిన తీరు పట్ల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావును ఎక్కువ సమయం సిట్ విచారణ చేసింది అనేది కూడా ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేసింది. సరే, ఏదన్నా సరే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాత్రం నిన్న విచారణకు హాజరైనటువంటి నవీన్ రావును బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో హరీష్ రావుతో పాటుగా మిగిలిన కొందరు నేతలు కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా నవీన్ రావు ఇంట్లోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉండే అవకాశం ఉంది. ఆ నవీన్ రావు పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా వస్తారని కూడా తెలుస్తుంది. వచ్చిన తర్వాత మిగతా అంశాలు అంటే మనకి ఈ యొక్క సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. పాలమూరులో ఒక బహిరంగ సభ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ఒక ప్రజలకు వివరించేలా ప్లాన్ చేసింది బహిరంగ సభ. సో అది ఎప్పుడు ఏర్పాటు చేయాలి అనే దానిపైన కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎమ్మెల్సీ నవీన్ రావు ఇంటికి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తున్నారు. మరి కాసేపట్లో హరీష్ రావుతో పాటు మిగిలిన నేతలందరూ కూడా వెళ్తారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.